నెలాఖరుకు వచ్చేసరికి వాళ్ళని వెళ్ళి అడుక్కోవాల్సిన స్థితిలో సంవత్సరాలు గడిచిపోతున్నా నువ్వు అలాగే ఉన్నావంటే ఒకసారి నిన్ను ప్రశ్నించుకోవాలి. ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను, ఎక్కడ నాలో లోపం ఉంది? వినండి, కొన్నిసార్లు మన జేబుకు చిల్లు ఉంటుంది. ఆ చిల్లు కలిగినటువంటి జేబులో మీరు ఏమైనా వేశారనుకోండి, ఉంటుంది ఏమైనా? ఉండదు. వేసింది వేసినట్టుగా పడిపోతా ఉంటుంది. ఈ రోజు నీ జీవితంలో ఎక్కడో చిల్లుంది కాబట్టి నువ్వు ఎంత సంపాదిస్తున్నా మిగలటల్లా, ఎంత కష్టపడుతున్నా సరే ఆ ప్రతిఫలం నువ్వు అనుభవించట్లా. ఏదో ఒక చిల్లు ద్వారా నీ కష్టాన్ని నువ్వు అనుభవించకుండా పోగొట్టుకుంటున్నావు. త్రాగుబోతనమైన చిల్లు కావచ్చు, వ్యభిచారం అనేటటువంటి చిల్లు కావచ్చు, దుర్వ్యసనాలు కావచ్చు, దురలవాటులు కావచ్చు, అపవిత్రత కావచ్చు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసేటటువంటి రహస్య పాపాలు కావచ్చు. అవి నీ జీవితంలో ఉన్నప్పుడు అవి చిల్లులుగా ఉంటాయి. నీ కష్టాన్ని నువ్వు అనుభవించకుండా చేస్తాయి, నీ ప్రార్థనలకు జవాబులు రాకుండా చేస్తాయి, నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి చేరకుండా చేస్తాయి. ముందు ఆ చిల్లుల సంగతి ఏమిటి? వాటిని మనం సరిచేసుకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళి, ఏంటి ప్రభువా నన్ను దీవించట్లేదు అని అంటే ఏం ప్రయోజనం? లోపాన్ని తెలుసుకోకుండా దేవుని యొక్క దీవెనలు నాకు రావటం లేదు అని చెప్పడంలో ఉపయోగం లేదు.